Woo! Come on, everybody! Give it up for Pradeep Ranganathan! Hearty welcome to Pradeep Ranganathan Garu. Heartiest welcome. Welcome back to Hyderabad. Welcome back to Telugu film industry. Very happy to see you again. ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్తో ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మా ముందుకు వస్తున్నటువంటి ప్రదీప్ గారికి ఒక్కసారి గట్టిగా ఓవేసుకుని వెల్కమ్ చెప్తామా? సార్ ఒక్కసారి నిలబడి అట్లా అక్కడి నుంచి ఇక్కడ వరకు అలా మీ ఫ్యాన్స్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా మీ గ్లాన్స్ కోసం, మీ ఎనర్జీ కోసం, మీ ఆరో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వి హ్యావ్ శివప్రసాద్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో ఈ చిత్రాన్ని తెలుగులో మనందరికీ అందిస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సో శివప్రసాద్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. సినిమాకి ఆల్రెడీ చాలా మంచి వైబు, మంచి ఎక్స్పెక్టేషన్స్. ఆఫ్ కోర్స్ ప్రదీప్ రంగనాథన్ గారి నుంచి సినిమా వస్తుందని అంటేనే సో ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఈసారి ఆ కాంబినేషన్కి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది అనమాట. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ గారి సినిమా అనగానే ఆయన హీరోగా కనిపిస్తూ ఉంటేనే ఇంకోవైపు డైరెక్షన్ చేశారా, రాశారా, పాటలు రాశారా, ఇలా రకరకాలు చెక్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఈసారి మాత్రం అవకాశాలు కొంచెం వేరే వాళ్ళకు కూడా ఇచ్చారు. దట్ ఈస్ విఘ్నేష్ శివన్ గారు. సో ఆయన గురించి చెప్తూ ఉండగానే ఆయనే ఎంట్రీ ఇవ్వడం కూడా జరుగుతుంది. So yes, here we have Vignesh Shivan garu. Heartiest welcome to you. Welcome Vignesh Shivan garu. ఇప్పటి వరకు మనందరికీ చాలా సినిమాల ద్వారా ఆయన టాలెంట్ ఏంటి, ఆయన చేసేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ ఏంటి అని మనం చూస్తూనే వచ్చాము. బట్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ని డైరెక్ట్గా కలవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి విఘ్నేష్ శివన్ గారికి స్పెషల్ వార్మ్ వెల్కమ్. నయనతార గారి ఫ్యాన్స్ ఒక్కసారి ఓవేసుకుందామా? ఎస్ విఘ్నేష్ గారు, మీరు రాగానే మేము నయనతార గారిని కూడా తలచేసుకున్నాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్ తెలుగు. నా ఫ్లోలో నేను వెళ్ళిపోతున్నా, కొంచెం తెలియమా? ఓకే. సో ఎస్ అదనమాట. ఇక్కడున్న ఫ్యాన్స్కి LIK గురించి, లైక్ గురించి, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి కొత్తగా నేను ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సింది లేదు. ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ ఈ సినిమా కంటెంట్ చూసి ఎంజాయ్ చేస్తూ ధీమా అంటూ వెయిట్ చేస్తూ సినిమా థియేటర్స్లో ఎప్పుడు వస్తుందా వెళ్దామా అని రెడీగా ఉన్నారని నాకు తెలుసు. కాబట్టి సో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో మామూలుగా ఇన్సూరెన్స్ అనగానే మనందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ తెలుసు, కార్ ఇన్సూరెన్స్ తెలుసు, ఈవెన్ కొన్ని అప్లయన్సెస్కి ఇన్సూరెన్స్లు ఉంటాయని తెలుసు. కానీ ఈ లవ్కి ఇన్సూరెన్స్ ఏంటి అనేది నిజంగా
క్రేజియస్ట్ థాట్గా మన ముందుకి తీసుకొచ్చింది. ఇంతకీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా లవ్ ఇన్సూరెన్స్ ఉందా? లవ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు పక్కనోడి చేయెత్తడం కాదు, అప్పుడప్పుడు మీరు కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి. ఎనీబడి లవ్ ఇన్సూరెన్స్ అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ మీద మీకు నమ్మకం లేదా? సి అక్కడ చూడండి, అది అట్లుండాలి. ఓకే, సో మరి ఇంతకీ ఈ కాన్సెప్ట్ ఏంటి? చాలా వెరైటీ థాట్తో మన ముందుకి విఘ్నేష్ శివన్ గారు వచ్చారు. అసలు ఆయనకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసుకోవాలని ఉంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చాలా ఫ్యూచరిస్టిక్గా ఇలాంటి పాసిబిలిటీ ఉంది, ఇలా జరగబోతోంది, ఇప్పటికీ జరుగుతోందేమో అన్న రేంజ్లో ఒక కాంటెంట్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. కోర్స్ ఈ మధ్యకాలంలో మనందరం టెక్నాలజీకి, ఏఐకి ఎంత ఎడిక్ట్ అయిపోతున్నామో, ఎంత డిపెండ్ అయిపోతున్నామో తెలుస్తూనే ఉంది. కాబట్టి ఐఎమ్ ష్యూర్ ప్రదీప్ రంగనాథన్ గారు యాజ్ యూజువల్ రిలేటబుల్ కంటెంట్తోనే మళ్ళీ మన ముందుకు వస్తున్నారు అని ప్రూవ్ చేసేసింది. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈవెంట్ని టీజర్ చూసి మొదలు పెడదామా? రెడీయా? సూపర్, టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు 2000 వన్స్ మోరా ఆల్రెడీ యూట్యూబ్లో ఇప్పటికి ఎన్నిసార్లు చూసుంటారు కదా, మళ్ళీ ఇంకా చాలా పాటలు, ట్రైలరు అన్నీ చూడాలి మనం, కాబట్టి ముందుకు వెళ్దాము. సో ఎస్, టీజర్ చూసాము. ఎంత ఫ్యాంటసీ లాగా ఒక ఫ్యూచరిస్టిక్ థాట్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోబోతున్నాము అని అయితే అనిపించింది టీజర్ చూసిన తర్వాత. సో విఘ్నేష్ శివన్ గారు సార్, இந்த மாதிரி புதிய புதிய ஐடியாஸ் எப்படி வரும் சார்? உங்களுக்கு మాత్రమే వரும். హౌ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ దిస్ న్యూ ఐడియాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్ లేటర్ ఫ్రమ్ యూ. అండ్ ప్రదీప్ రంగనాథ్ గారు, పిఆర్ అంటే ప్రదీప్ రంగనాథ్, కానీ పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్, అలాగే పబ్లిక్ రిలేటబిలిటీ కూడా పిఆర్ అనమాట. సో ప్రదీప్ రంగనాథన్ గారి యునో స్క్రిప్ట్ సెలెక్షన్ కానివ్వండి, ఆయన ఎనర్జీ కానివ్వండి, ఆయన క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, మనందరికీ అంత రిలేట్ అవుతూ ఉంటాయి, అంత ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈసారి కూడా ఒక సూపర్ బ్లాక్ బస్టర్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ అది కూడా ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, ఎస్జే సూర్య గారి ఎనర్జీ యాడ్ అవ్వబోతోంది. ఐఎమ్ ష్యూర్ ఇక్కడ కూడా మనందరికీ ఎస్జే సూర్య గారు అంటే చాలా 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 ఇష్టం. సో ఆయన కూడా మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. అండ్ మరీ ముఖ్యంగా మన బేబమ్మ కోసం కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఎస్, కృతి శెట్టి తన బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యూటిఫుల్ టాలెంట్తో మనల్ని మరొకసారి మెస్మరైజ్ చేయబోతూ ఉన్నారు. సో రౌడీ పిక్చర్స్ బ్యానర్ పైన నయనతార గారు నిర్మాతగా, విఘ్నేష్ శివన్ గారి దర్శకత్వంలో, అండ్ ఇంకొక రాకింగ్ నేమ్ అనిరుద్ రవిచంద్రన్.
సో ఆయన మ్యూజికల్ అనే ఒక మార్కు, ఒక బ్రాండ్, ఒక పేరు పడితే చాలు అది ఫర్ ఎవర్ నిలిచిపోయే చాట్ బస్టర్ అవ్వాల్సిందే. సో అలాగే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ధీమా 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 అని మన మనసుల్లో మైండ్లో ప్లే అవుతూనే ఉంది. సో నాకు తెలిసి ఎస్, మన చీఫ్ గెస్ట్, మన హిట్ మెషిన్, ఇండస్ట్రీ హిట్స్ అందించే అనిల్ రావిపూడి గారు ఈజ్ హియర్. LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీ రిలీజ్కి విచ్చేసినటువంటి మా అనిల్ రావిపూడి గారికి స్పెషల్ వార్మ్ వెల్కమ్. అనిల్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో ఎస్, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు ఆయన, మళ్ళీ మళ్ళీ ఇండస్ట్రీ హిట్లు కొడుతూనే ఉంటారు. అనిల్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ ఎస్, ఇప్పుడైతే మనం అనిరుద్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఆ మ్యూజిక్కి సంబంధించిన లిరిసిస్ట్ని స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది. సో శ్రీనివాస్ మౌళి గారు ఇక్కడే ఉన్నారు, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ సినిమాలో 3 పాటలు రాశారు. అలాగే అనిరుద్ గారితో ఆల్రెడీ ఆయన 13 ఫిల్మ్స్ వరకు కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. సో వెల్కమ్ అండి. సో జైలర్, లియో, అసలు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు ఈ పాటలన్నీ కూడా. ఇంకొక చాట్ బస్టర్ కూడా యాడ్ అయిపోయింది మీకు. ఐ థింక్ విఘ్నేష్ శివన్ గారితో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. సో ప్లీజ్ మీ కొలాబరేషన్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ప్రదీప్ రంగనాథ్ గారి ఫ్యాన్స్ అందరికీ హాయ్. సార్ ప్రదీప్ గారు, మీరు నాట్ అడాప్టెడ్ కిడ్ ఆఫ్ ఆంధ్ర. బేసికలీ మీరు వన్ అమంగ్ us, తెలుగు అబ్బాయి మీరు. మేము అంతగా ఓన్ చేసుకున్నాం. మీ ప్రతి సినిమా కోసం వీ వెయిట్ ఫర్. అండ్ వేదిక ముందున్న పెద్దలు అనిల్ రావిపూడి గారు నమస్తే సార్. అండ్ విఘ్నేష్ శివన్ గారు, దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే మై ఫస్ట్ మూవీ విత్ అనిరుద్ రవిచంద్రన్ వాజ్ KRK. I wrote 3 songs in that film, including Na Shashi, and from then on I wrote 13 films for him, be it Jailer, Leo, Vetayan, Coolie, Thiru, and so many. And ఈ సినిమాలో కూడా చాలా చాలా మంచి పాటలు రాశాను. నాకు ఈ వేదిక నుంచి I wanted to thank you personally because that was my first stepping stone. So I'm really thankful for you for that opportunity. Along with that, అనిరుద్ రవిచంద్ర గారు, నా లైఫ్లో నా కెరీర్ మొత్తం I have created my career around అనిరుద్ రవిచంద్ర అనే నేమ్ బ్రాండ్. బేసికలీ అంటే నా కెరీర్లో అన్ని పెద్ద ఫిల్మ్స్ ఆయన ద్వారానే జరిగాయి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్ దట్ అనిరుద్ రవిచంద్ర గారు హ్యాస్ గివెన్. ఈ సినిమాలో ఐ హ్యావ్ రిటర్న్ పట్టుమా అనే సాంగ్, దాంతోపాటు దాదాగిరి అని ఇంకో సాంగ్ రాశాను, దాంతోపాటు వైబ్ వాసు అని ఇంకో పాట. ఈ పాటలన్నీ కూడా కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఉంటాయి, ఎందుకంటే మూవీ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ అనమాట. సో మేము అదంతా కన్వే చేయడానికి ట్రై చేసాము. ఈ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా వెళ్ళాయి జనాల్లోకి. వీఆర్ వెరీ హ్యాపీ. అలాంగ్ విత్ మీ, నా తమ్ముడు సాయి కిరణ్ అనే అతను కూడా ఒక పాట రాశారు దీంట్లో. మా తరపు నుంచి విఘ్నేష్ శివన్ గారికి, ప్రదీప్ గారికి అండ్ అనిరుద్ రవిచంద్ర గారికి థ్యాంక్స్ అ లాట్. ఈ సినిమాని అందరూ బాగా ఆదరించండి, పెద్ద హిట్ చేయండి, మన ప్రదీప్ గారి మిగతా ఫిల్మ్స్ లాగానే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. కాదు, మీరు వెళ్ళే ముందు పట్టుమా సాంగ్ మీరు రాసిన పాటే కాబట్టి మేము చూడాలనుకుంటున్నాం స్క్రీన్ పైన. దానికంటే ముందు మీరు ఏమైనా 2 లైన్లు పాడాలనుకుంటే పట్టుమా ఒక్కసారి అక్కడ మార్క్ మీద. ఓ చూసారా, కరెక్ట్గా మీరు పాట అందుకోబోతుండగానే మా బేబమ్మ రెడీగా ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు, గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తూ ఉన్నారు. సో put your hands together to welcome our very own beautiful Kriti Shetty. ధీమాగా మనందరి ముందుకి LIK తో మరొకసారి అలరించబోతున్నటువంటి కృతి శెట్టి is here. సో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక మెంబర్గా ధీమాగా మనందరికీ ఒక కొత్త కాన్సెప్ట్తో ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి ఈ సినిమాలో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్ రోల్లో కనిపించబోతున్న కృతి శెట్టి గారు ఈజ్ హియర్. ఎస్ శ్రీనివాస్ గారు, పాట అందుకుండి.
చేయి పడంది రోజా ఫోన్ జగాన చూసా ప్రపంచమే కోటి వ్యూసా వైరల్ రీల్సా హే నా కవించేమైనా నీ ఫోనే అయిపోనా కలుకనే గుండెలో నాకిరెక్కిపోతున్నా చుక్కనింగి వీడి వీరంగమాడి గాడి తప్పుతుంది నాడి బుద్ధి చెడి వేడుకుంది మది వేడి ముద్దు మోజుపడి సామి గారడి ఈ సావరి తాకిడి శాపమే క్యూట్ది నా శాంతి అమ్మడి పట్టాసు పిట్టవే పట్టుమా మట్టాసు చేస్తేవే బుజ్జిమా హెడ్ షాట్ కొట్టినా పప్పిమా చిక్కుల్లో చిక్కితే చూడుమా సూపర్. థ్యాంక్ యూ మిగతా సాంగ్ ని మనం ఇప్పుడు స్క్రీన్ పైన కూడా చూసి ఎంజాయ్ చేద్దాము. సో పట్టుమా సాంగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్.
అసలు ఇప్పటివరకు ఎన్నో లవ్ స్టోరీస్ చూసాము, ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్ రోల్స్లో చూసాం, కానీ ఈ గర్ల్ ఫ్రెండ్ చాలా డేంజరస్గా ఉందమ్మా, చాలా కష్టం. సో ప్రదీప్ గారికి మాత్రమే ఇలాంటి హీరోయిన్స్ ఎందుకు దొరుకుతూ ఉంటారు అనిపిస్తుంది నాకు. లవ్ టుడే నుంచి ఏదో ఒక ప్రాబ్లం, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఇన్ లవ్. సో ఎస్, డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ వరల్డ్లోకి మనందరినీ తీసుకువెళ్ళిపోబోతుంది. అండ్ ఇంత ఇంట్రెస్టింగ్ సినిమాని మనందరికీ అందిస్తున్నటువంటి శ్రీ పద్మిని సినిమాస్ గురించి మనందరం డెఫినెట్గా మాట్లాడుకోవాలి. సో శివప్రసాద్ గారు, ఆయన కేవలం డబ్బులు పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేసేసామా, ప్రొడ్యూస్ చేసేసామా అనే టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్ కానే కాదు. సో ఆయనకంటూ ఒక విజన్, ఒక ప్యాషన్ తోటి హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ డైరెక్టర్ కూడా కాబట్టి మంచి స్క్రిప్ట్స్ని, మంచి సినిమాల్ని ఎలా ఎంచుకోవాలో బాగా తెలిసిన ప్రొడ్యూసర్ శివప్రసాద్ గారు. సో ఆయన ఆల్రెడీ రారాజా సినిమా ఒక 24 క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో, కానీ మనకు కనిపించవు. అలాంటి ఒక డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రాలని కూడా చేసి గిన్నీస్ బుక్ వరకు తీసుకువెళ్ళినటువంటి క్రియేటర్గా కూడా ఆయన మనందరికీ తెలుసు కాబట్టి, సో ఆయన నుంచి ఒక సినిమా వస్తోంది అని అంటే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో కంటెంట్ ఏ రేంజ్లో ఉండబోతోంది అనేసి. సో నా మాటల్లో కంటే ఒక ఏవీ ద్వారా మనం ఈ బ్యానర్ గురించి, శివప్రసాద్ గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. సో కెన్ వీ హ్యావ్ ద ఏవీ ప్లీజ్? శివప్రసాద్ బూర్లే వ్యాపార రంగం నుంచి సినిమా వైపు అడుగులు వేసిన కళా ప్రేమికుడు. వ్యాపార రంగంలో ఘనంగా రాణిస్తూనే నిర్మాతగా, దర్శక రచయితగా, గీత రచయితగా సినీ రంగంలో తనదైన స్టైల్లో దూసుకెళ్తున్నారు శివప్రసాద్ గారు. నిర్మాతగా శ్రీ పద్మిని సినిమా సంస్థను మొదలుపెట్టి దర్శకుడిగా రారాజా లాంటి ప్రయోగాత్మక చిత్రంతో ఆకట్టుకున్నారు. మరాఠీలో ఎమోషనల్ కంటెంట్ ను సెన్సిటివ్ గా డీల్ చేశారు శివప్రసాద్ గారు. ఆయన దర్శకత్వంలో సుహాసిని, మణిరత్నం లాంటి లెజెండరీ యాక్టర్స్ తో మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇది శివప్రసాద్ గారికి సినిమా మీద ఉన్న లవ్. మరోవైపు శ్రీ పద్మిని సినిమా సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూటర్ గా మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి ఎస్ మూవీని రిలీజ్ చేశారు. ఇండియాలోనే మొట్టమొదట 100 కోట్లు అందుకున్న మిథున్ చక్రవర్తి డిస్కో రాజాను, ఎవర్ గ్రీన్ క్లాసిక్ మణిరత్నం గీతాంజలి సినిమాను రీ రిలీజ్ చేస్తూ మన ముందుకు తీసుకువస్తున్నారు. నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎప్పటికప్పుడు వర్సటైల్ మూవీస్ అందించే శ్రీ పద్మిని సినిమాస్ నుంచి ఇప్పుడు వస్తున్న సెన్సేషన్ మూవీ స్టార్ బాయ్ ఇన్ నెక్స్ట్ డోర్ ప్రదీప్ రంగనాథ్ నటించిన ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీని తెలుగు ప్రజలకు అందిస్తున్నారు మన శివప్రసాద్ గారు. విషింగ్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ టు అవర్ ఆల్ రౌండర్ శివప్రసాద్ గారు. ఒక హార్ట్ చేయగలిగేది ఏ యాప్ చెయ్యలేదు అని నేను నీకు ప్రూవ్ చేస్తాను. ఎస్, సో మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శివప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడంతో పాటు గీతాంజలి, డిస్కో డాన్సర్ లాంటి క్లాసిక్ కల్ట్ మూవీస్ని రిలీజ్ చేయడానికి కూడా పూనుకున్నటువంటి మన ప్రొడ్యూసర్. అండ్ అఫ్ కోర్స్ చాలా సినిమాలు ప్రొడక్షన్లో అండ్ దాదాపు రిలీజ్కి దగ్గరగా కూడా ఉన్నాయి. సో రంగూన్, రాజా చూశారు కదా. సో అటువంటి సినిమాలతో అతి త్వరలో ప్రొడ్యూసర్గా కూడా మనందరినీ అలరించబోతూ ఉన్నటువంటి శివప్రసాద్ గారు ఈజ్ హియర్. సో ఈసారి మాత్రం LIKతో మన ముందుకు వస్తున్నారు. సో రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాట్రిక్ స్టార్స్, అందరూ హ్యాట్రిక్ స్టార్స్. విఘ్నేషన్ గారు, రంగనాథన్ గారు డెఫినెట్గా ఆడియన్స్ పల్స్ చేసిన వాళ్ళు. అనిల్ రావుపూడి గారి గురించి మనం చెప్పేంత అర్హత లేదు, మీ అందరికీ తెలియని విషయం మనం చెప్పాల్సింది ఏం లేదు. అది సినిమా గురించి వాళ్ళకి తెలిసినంత గొప్పగా వాళ్ళ పల్స్ తెలుసు కాబట్టి నేను చాలా హోప్తో, చాలా నమ్మకంతో LAKని 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను. మీకంటే నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను, నాకంటే వాళ్ళ రిజల్ట్ కోసం ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మీ నుంచి రాబోయే మరిన్ని చిత్రాలకు కూడా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఆల్రెడీ మనం శివప్రసాద్ గారి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము, రంగూన్ రాజా కూడా చూసాం కాబట్టి, సో ఆ కాంబినేషన్లో వచ్చినటువంటి అనితా చౌదరి గారు ఇక్కడే ఉన్నారు. మనందరికీ ఎంతో ఇష్టమైన యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనితా చౌదరి గారు శివప్రసాద్ గారి ప్రొడక్షన్లో రంగూన్ రాజాతో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా కనిపించబోతున్నారు కాబట్టి ఈరోజు విష్ చేయడానికి విచ్చేశారు. సో ప్లీజ్ వెల్కమ్ అనితా చౌదరి గారు ఆన్ టు ద స్టేజ్. ఈ LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ టీమ్ని విష్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అనితా చౌదరి గారికి ఈ వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఇంకా యాంకర్స్కి మార్కుల గురించి లైటింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలా సారీ, మార్కుల గురించి అక్కడ మనకి చెప్పించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ యా రైట్. సూర్యుడు యాడపోయినావురా, సమ్మర్ వచ్చేసింది, సూర్యుడు ఆల్రెడీ మన నెత్తినే ఉన్నాడు. ఓకే, బట్ గైస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఐ అప్రిషియేట్. 20 ఏళ్ళు అయింది ఛత్రపతి చేసి, స్టిల్ యూ గైస్ ఆర్ నాట్ లెటింగ్ ఇట్ గో, అండ్ దట్స్ ద బెస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు సూర్యుడు అనగానే మన సూర్యుడు వచ్చారు, దిల్ రాజు గారు. దిల్ రాజు సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టు సపోర్ట్ LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో మా దిల్ రాజు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మా స్టార్ ప్రొడ్యూసర్, మా ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. ఎస్, దిల్లులోనే హార్ట్ ఉంది, హార్ట్లోనే లవ్ ఉంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ఆయన రావడం చాలా హ్యాపీ. సో ఆయనకి వెల్కమ్ చెప్పేస్తూ అనిత మ్యామ్ ప్లీజ్ కంటిన్యూ. దిల్రాజు గారు వెల్కమ్ అండి. మీకు వెల్కమ్ చెప్పే అవకాశం కూడా వచ్చింది నాకు. వెల్ ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మూమెంట్ ఐ వాక్డ్ ఇన్, సంబడి ఫ్రమ్ ద మీడియా కేమ్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ, "Ma'am, are you playing Pradeep's mom in this film?" I said, "Oh, no." I so wish maybe that becomes the reality in some other film. But Pradeep, I watched a couple of your films and I am a great fan of yours. Thank you so very much. And Kriti, we worked in Bangar Raju already and you look ravishing, and you might have heard a lot of this kind of thing from guys, but you know, I really, really love you so much. You look great today. And of course, your mom, you know. Well, Sir Vignesh Garu, I'm a great fan of Nayanthara Garu. And I would thank you for being, you know, a part of Avashya Prasad Garu's film. And we are part of his film, another film. That's the reason we are here. People are very confused that I'm a part of your film. But I so wish that dream comes true. In a Telugu film, actually. I can't speak Tamil at all. So Anil Ravipudi Garu, thank you so much for being a part of this event. And ma hero Ajay and హీరోయిన్, మేము ఇక్కడికి వచ్చింది ఆయనకి సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ మేకింగ్ అస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ మంజుషా, థ్యాంక్ యూ సో వెరీ మచ్. గైస్, థ్యాంక్ యూ. సీ యూ సూన్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. నెక్స్ట్ టైం ఐ థింక్ ఈ టీంతో పాటు రావాలని కోరుకుంటూ, యా, థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్. ఓకే, సో ఎస్, మన టీం అందరూ వచ్చేసారు. చీఫ్ గెస్ట్గా అనిల్ రావిపూడి గారు, దిల్ రాజు గారు వచ్చేసారు. అయితే నేను ఇందాక నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తూ ఉన్నాను. నా వెల్కమ్ అనేది ఎప్పుడు వింటూనే ఉంటారు. కానీ ఈరోజు మన స్పెషాలిటీ ఈజ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ బేస్డ్ మన ముందుకు తీసుకొస్తుంది కాబట్టి, సో ఆ ఒక్కసారి వెల్కమ్ చెప్పడానికి ఆ స్పెషల్ పర్సన్, ఐ మీన్ స్పెషల్, ఎస్, ప్లీజ్ వెల్కమ్. ఓకే, అదనమాట. చింటువా? ఓ, శ్రీనివాస్ గారు మీకు హార్ట్ ఇచ్చింది. ఓకే, దిల్ రాజు గారు, దిల్ రాజు గారికి దిల్ ఇవ్వాల్సిందే. హైఫై కూడా ఇచ్చేస్తుంది సార్. యా, ఓకే,
ఏమిటో ఈ ఏఐ ప్రపంచంలో, రోబో ప్రపంచంలో మనందరం ఎంత అలవాటు పడిపోతున్నామంటే ఈరోజు మొత్తంగా ఈవెంట్ వెల్కమ్ కూడా అదే చేసేస్తుంది. అనిల్ గారు, ఎస్, ఈసారి సంక్రాంతికి వీళ్ళు కూడా తీసుకొచ్చేద్దాం. ద క్రియేటర్ విఘ్నేష్ శివన్ గారు. బా, ఎంత ఎనర్జీ వచ్చింది సడన్గా. షేకండ్ కథలొచ్చి ఇంక అక్కడి నుంచి అంతసేపు అక్కడ ఉండక్కర్లేదు. కమాన్, హార్ట్ ఇచ్చావా? ఓ, వెరీ వెరీ ఫ్రెండ్లీ. ప్రదీప్ రంగనాథన్ గారికి సినిమా చేసిన తర్వాత బాగా అలవాటు అయిపోయినట్టుంది. ఓకే, శివప్రసాద్ గారు ఆల్ ద బెస్ట్ చెప్తుందనమాట మీకు. అయిపోయిందని పలకరింపులు అటు చివర. కమాన్. ఓ, మీరు మాట్లాడేశారా రాగానే? ఈ మధ్యకాలంలో మనం ఏం చెయ్యాలన్నా, ఏం ఆలోచించాలన్నా ఏ రోబోల మీద ఎంత డిపెండ్ అయిపోయామంటే మనం ప్రతి దానికి చాట్ జీపీటీ, జై చాట్ జీపీటీ అనుకుంటూ వెళ్తున్నాము. అండ్ మన ఇంట్లో పనులకు కూడా రోబో వచ్చేసే రోజుల్లో ఉన్నాము ఈరోజు. సో ఐ థింక్ అందుకనే ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఈ కాన్సెప్ట్కి మనం ఇంత ఫ్యూచరిస్టిక్గా ఉన్నా కూడా ఇంత రిలేట్ అవుతూ ఉన్నాము. సో ఇప్పటివరకు బాయ్ ఫ్రెండ్ విషయంలో గర్ల్ ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్నో లేకపోతే తెలిసిన వాళ్ళనో ఉద్దేశాలు, ఒపీనియన్స్ అడగడం జరిగింది. బట్ ఐ థింక్ ఇక్కడ నుంచి ఏఐ ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నారు. బాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎనీవేస్, సో ఏంటి స్టేజ్ పై కూడా వచ్చేస్తుందా ఏంటి? ఓకే, సో మరిక ఏప్రిల్ 10th మనందరి ముందుకి వస్తున్నటువంటి ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ని కూడా ఆన్ స్క్రీన్ చూసేద్దాము. అక్కడే ఉండు, ట్రైలర్ చూశాక మాట్లాడదాం మనం, ఓకేనా? మన లైఫ్లో ఏమైనా అత్యంత ముఖ్యమో అవన్నీ ఇన్షూర్ చేస్తున్న ఈ లోకంలో దీన్ని
ఓ మై గాడ్, సో కంప్లీట్లీ ఎంటర్టైనింగ్ అండ్ కంప్లీట్లీ ఇంట్రెస్టింగ్ మూవీ మన ముందుకు వచ్చేస్తుంది. విఘ్నేష్ శివన్ గారు చాలా విజనరీగా తీసినటువంటి సినిమాగా అనిపిస్తుంది ఇదంతా కూడా. అండ్ అఫ్ కోర్స్ ఎక్కడా కూడా మన ప్రదీప్ రంగనాథన్ గారి మార్క్, స్వాగ్, స్టైల్, ఆ డైలాగ్స్ మిస్ అవ్వకుండా మనకు ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా వచ్చేస్తుంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మరి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న విఘ్నేష్ శివన్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టు వెల్కమ్ విఘ్నేష్ శివన్ గారు ఆన్ టు ద స్టేజ్. సో నానుం రౌడీదాన్ చిత్రం దగ్గర నుంచి కేఆర్కే వరకు కూడా మనందరికీ ఆయన అందించిన సినిమాలు తెలుసు, ఆయన చేసినటువంటి మార్క్ తెలుసు. సో అటువంటి విఘ్నేష్ శివన్ గారు వెల్కమ్ టు సో విఘ్నేష్ శివన్ గారు వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. Good evening, everyone. Thank you for this day. It's been a very we've taken a lot of effort to bring this film for release, and so much of hard work and conviction has been put into this film. So I'd like to start from you thanking Pradeep bro first, because how this movie started itself is a big story for me. It's a very personal story, but my gratitude for him is is for a lifetime. He also knows it. So thank you for believing during that time, and the only way I can pay back for your belief in me is by giving a good film to you, which has some records which takes time to beat. I'll try to. I've tried. I've given my best. I've worked sincerely and I've given my best. So I'm happy with the way the film has also come. So Kriti, I'm very happy that I got my Dima, and I hope you're also happy with this film. And I want to thank Anirudh because he has been the pillar of support for me throughout the life, throughout my life. So right from my second film to today, as a friend, as the person who I've always gone to during good times and bad times or whatever it is, he has made sure that he has supported me always. And this film, the hype that is now attached with this film is only because of his music and the way he has done the scoring for the movie, everything. It is a very experimental movie, but it's not a very high concept or not a film that is very difficult to understand. It is very easy to understand. That's the way the screenplay has been done. So to make it more believable and to take it to all the audience, the music is the only channel through which we can ease out all these good concepts. So he has been the pillar of support for the movie and for me also. So thank you, Ani. And thank you, Anil sir. After showing the movie to you only, I got confidence that the movie is working, because you're the only person from outside who saw the movie. Because many people, when I was dubbing and all those things, they were not able to understand what I was trying to convey. But after you saw the film and after you said good things, then I got the confidence, okay, something is working here. And from there, it's been positive. Thank you. And you also gave a very big hit recently. And I'm so glad I have a friend in you through Nayan. And Nayan also got a very big hit after a long time, actually. It's such a big hit. Thank you. And Dilraju Garu, thank you so much. It's an honor for you to come and support us. Thank you so much, and thank you press and all the audience. The way you have enjoyed movies that have different concepts, not the regular. We see movies which have the same things repeated again and again. Sometimes we tend to want to create something new, a different experience, some different stories, different characters, different visuals, and all those things. These are things that excite a filmmaker. So I have always made it a point that when I go to shooting, I want to be excited
that I'm trying to show something new, something that is challenging for me also. I don't know how I'm going to show 2040. I had no idea how I'm going to show like, you know, anything, even a car or whatever, because these are all high budget things, but we are not blessed with so much of budget also. So within the restrictions and within the budget, how to give that kind of experience, it has been a very challenging task, and we have made justice to the script. And all this is done on the basis of the belief that we have on our audience, that they always appreciate and support everyone who comes up with something new and good content. So with the belief on you, I expect all of you to watch the film from April 10th in theaters and support our film and all our cast and crew. Thank you so much. Huh? Okay. Because S.J. Surya is not here, if anything. And we are waiting for S.J. Surya, sir, actually. So hopefully he reaches soon. And this movie, it's going to show S.J. Surya, sir, in a very different light. He has a typical, some performances which are very known, like, you know, the audience expect him to perform in some way. Here we have tried something different, but also we have the same ingredients that audience enjoy also. It's a blend of both his way of acting and my way of writing some different characters. So I've tried to do something which is interesting, and I hope everyone enjoys S.J. Surya in this role also, as equal as all the other roles that he has done so far. So thank you so much. Thank you so much, Vignesh Garu. Very happy to see you here. He loves you a lot, I guess, sir. Thank you so much. Sir, one thing I would like to ask. So, you have life insurance? Yeah, of course. Car insurance? Yeah. Love insurance? As a movie. How to make love insurance, sir? We are all, would like to make love insurance. Yeah, no. In future, I'm just... In future, it will come. It may. No, it's already there in some parts of the... Really? Yeah, there is one particular, some Zippy, some app they've done, but it didn't click that much. Because it's tough to... Insurance means you have to give penalty or something, no? So for that you need access to everything, but now... Kind of agreement. Yeah. So that's why we have set the movie in the future. Because in future, we have to... Anything can happen. We have to give away our privacy. That will be the future. Okay. So because of that, it's possible. Okay. So, yes, Vignesh అందరికీ డైరెక్టర్గా తెలుసు, యాక్టర్గా తెలుసు, ప్రొడ్యూసర్గా, అండ్ యు ఆర్ సో మల్టీ టాలెంటెడ్ దట్ యు ఆర్ ఆల్సో ఎ గుడ్ లిరిసిస్ట్. ఇన్ని సాంగ్స్ రాశారు తమిళ్లో. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. యా, రైట్. సో ఇప్పుడు జస్ట్ ఐ వాంట్ యూ టు డెడికేట్ వన్ సాంగ్ దట్ యు హ్యావ్ రిటర్న్ టు నయనతార గారు త్రూ దిస్ స్టేజ్. See one song. See, from so many love songs you have written in Tamil. The funny part is all my love songs are dedicated for her. All the songs, not one song. Every song, when I start writing, I just bring my own feelings for Nayan. So that is something that everyone knows. It's an open trick. Okay, known secret. Yeah. ఇంతకన్నా బెటర్ ఆన్సర్ ఉండదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ విఘ్నేష్ శివన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విఘ్నేష్ శివన్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఎస్, మరి ఇంత ఇంట్రెస్టింగ్ ప్లాట్తో మనందరి ముందుకి తీసుకొస్తున్న ఈ సినిమాలో అంతే ఇంట్రెస్టింగ్ రోల్లో మనందరికీ కనిపించబోతూ ఉన్నారు. సో ఐ థింక్ తనకి మా అనేది బాగా కలిసి వస్తుంది అనుకుంటా. బేబమ్మ అంటే బ్లాక్ బస్టర్, ఇప్పుడు ఇది కూడా బ్లాక్ బస్టర్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ధీమా సాంగ్ వచ్చినప్పటి నుంచే బ్లాక్ బస్టర్ వైబ్స్ వస్తూ ఉన్నాయి. సో కంపెనీ ద్వారా April 10th థియేటర్స్లో మనందరినీ పలకరించబోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు డెఫినెట్గా ఈరోజు ఇక్కడ ఇంతమంది వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి ఇక్కడ ఒక పర్సన్ని చూడడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే, ఇంత లవ్ని సంపాదించుకున్నారు అని అంటే అది మామూలు విషయం కాదు. మనలో నుంచి వచ్చిన అబ్బాయిలాగే ఉంటారు, మనలో నుంచి వచ్చిన కథలనే తీసుకొస్తూ ఉంటారు, మనలాంటి పాత్రలనే తెరపైకి తీసుకొస్తూ ఉంటారు. ఇన్ ఎ వెరీ వెరీ షార్ట్ టైం బాయ్ నెక్స్ట్ డోర్ కాస్త స్టార్ బాయ్ నెక్స్ట్ డోర్గా మారినటువంటి మన ప్రదీప్ రంగనాథన్ గారి గురించి ఒక ఏవీ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద ఏవీ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్.
పిచ్చ కాకలో ఉన్నాను మింగే. 96%తో లోపలికి వచ్చి 48 సప్లీస్తో బయటికి వెళ్ళిరా ఆ ఫెయిలియర్ గాడి పేరు. అంకుల్ నా పేరు ఉత్తమన్ ప్రదీప్. Fabulous గురు. ఏంటి క్యూట్ అని ఫీలింగా? క్యూట్ గా లేదు. నీ గురించి నాకు మొత్తం తెలుసురా. నాకు నీ గురించి మొత్తం తెలుసు బేబీ. వదిలేసావు చావు కొడతా. ఒక ఫోటో పెట్టు. పిచ్చెక్కిందా? పిచ్చెక్కిపోతుంది. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలరా. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ లో బ్లాక్ చేసావు, నెంబర్ మార్చేసావు, ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఊరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఇంకెప్పుడు జరగాలి నిన్ను? పోనీ పిల్లాడు పుట్టాక జరగనా? సోఫియా కదరా నీ ఎక్స్? దీని మధ్యలో ఒక 1 month స్మాల్ ఎక్స్. మోసగాళ్ళు నాన్న. మోసగాళ్ళకే మోసగాళ్ళు అబ్బా. నింగిలోని తారలా నీ పెదవి తలుకు తలుకు, నా పెదవితో కొరికి తిను డైరీ మిల్క్ సిల్క్. ఐ లవ్ యూ. నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. అసహ్యం అసహ్యం అసహ్యం. ఎవరు అసహ్యం? రెండేళ్ళుగా ఒక్క జాబ్ కి కూడా వెళ్లకుండా ఖాళీగా కూర్చున్నావే, నువ్వేనా అసహ్యం? But when I wanted to join as an AD, I didn't get the opportunity at all. And I said I am going to act and all. They'll see me like a mad person. Why are you wasting? Usually people say you are lucky and all. But luck is like when talent meets opportunity, it's called luck. What I believe. నీకంటే ముందు నా లైఫ్ లో 100 మంది అమ్మాయిలు ఉండొచ్చు, కానీ నీ తర్వాత ఒక్క అమ్మాయిని కూడా నా జీవితంలో ఆలోచించలేకపోతున్నా. ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు? లైఫ్లో ఒక విషయాన్ని నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తే లైఫ్ నేను లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తుంది. డోంట్ రిపీట్ ద మిస్టేక్. So best debutant director. The best debutant actor Tamil, Pradeep Ranganathan. முதல் ஸ்டெப் தான் கஷ்டம், மற்றதெல்லாம் கொஞ்சம் ஈஸியாக தான் இருக்கு. எப்படின்னா விட்டுறாதீங்க, பிடிச்சி வந்துருங்க, நம்ம வரணும். ఫ్రెండ్స్లో పెట్టిన లెక్కు బ్యాగ్లో పెట్టడం మన చరిత్రలో లేదా? Yes, so Pradeep Ranganathan garu, PR is just not a hero. Definitely he is a brand. అటు తెలుగు అయినా ఇటు తమిళ్ అయినా మనందరినీ కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉండాలి అని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో ఇప్పుడు మన టీం అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో LIK చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి శివప్రసాద్ గారిని అలాగే హరిప్రసాద్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు వెల్కమ్ ద టీమ్ ఆన్ స్టేజ్. సో శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న వీరిద్దరికీ ఆహ్వానం పలికేస్తూ అనితా చౌదరి గారిని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము టు జాయిన్ ది ఫోటో ఆప్. ఆల్సో లిరిసిస్ట్ శ్రీనివాస్ మౌళి గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ విఘ్నేష్ శివన్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. అండ్ మన కృతి శెట్టి గారిని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అండ్ సో మా శివప్రసాద్ గారు welcoming our team and guests with a bouquet on stage. Okay, photo op adi kuda oka
ఓకేనా? సూపర్ సార్, విల్ స్పీక్ నౌ. అందరికి నమస్కారం, వనక్కం. సో ప్రదీప్ గారిని చూసాం లవ్ టుడే దగ్గర నుంచి. ఒక డైరెక్టర్, యాక్టర్ అయ్యి ఈరోజు తమిళ ఇండస్ట్రీలో అన్ని సూపర్ హిట్ సినిమాలు తీస్తూ యాక్టర్గా కూడా సక్సెస్ఫుల్ అయ్యి, తమిళ్లో కాదు మీరందరూ కూడా తెలుగులో ఆదరించి ఆయనని ఇక్కడ కూడా హీరోని చేసేశారు. సో థ్యాంక్స్ ఫర్ ఆడియన్స్. ఎందుకంటే ఇప్పుడు తను చెప్పినప్పుడు లవ్ టుడే చూసినప్పుడు నాకు అనిపించింది తెలుగు ఆడియన్స్ కూడా నచ్చుతుంది అని. అప్పుడే వాళ్ళని ఇమీడియట్గా డబ్బింగ్ చేయమంటే చేశారు. మీరు అప్పుడు సక్సెస్ చేశారు. సో జర్నీ ఈజ్ ఏ వెరీ గుడ్ జర్నీ ఫర్ ప్రదీప్. అండ్ డైరెక్టర్ నాందా రౌడీ అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్క్రిప్ట్లు తీసుకుంటూ చేస్తాడు. అంత స్ట్రెంత్ ఉన్న కాన్సెప్ట్ సినిమాల్ని వర్కౌట్ చేస్తుంటాడు. అలాగే ఈరోజు ఈ ఎల్ఐకే అని ఒక డిఫరెంట్ సోషల్ మీడియా, ఇవాళంతా మీ అందరి చేతిలో సెల్ ఫోనే కనిపిస్తుంది, వేరేది ఏం లేదు. అందరు ఇలా ఫొటోస్ వీడియోస్ తీయడానికి. సో వీఆర్ ఇన్ ఎవ్రీ వన్. ఇప్పుడు మనము సెల్ ఫోన్లోనే ఉంటున్నాము. దాంట్లో యాప్ కాన్సెప్ట్ 2040లో ఎలా ఉండబోతుంది లవ్ గురించి అంటే డిఫరెంట్ ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చాం. అభినందన, మైనే ప్యారికియా నుంచి లవ్ స్టోరీలు చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు లవ్ స్టోరీ ఏమన్నా చెప్తే కూడా భయం వేస్తుంది, జనాలకు నచ్చదురా బాబు, ఈరోజు లవ్ అనే ట్రెండ్ మారిపోయిందని. బట్ ప్రదీప్ అండ్ డైరెక్టర్ విఘ్నేష్ ఇస్ టేకన్ ఈజ్ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఆన్ యాప్. ఫ్యూచర్లో లవ్ ఎలా ఉండబోతుంది, దానికోసం కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో. సో ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ నయనతార గారు అండ్ హీరోయిన్ కృతి, సో ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ 10th తెలుగులో రిలీజ్ అవుతుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక లవ్ స్టోరీలో వస్తున్న సినిమాని ప్రేక్షకులకు నచ్చి ఆదరించాలి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ విషెస్ సార్. ఎస్, నౌ ద హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారు విల్ స్పీక్. థ్యాంక్ యూ ప్రదీప్. మావాడు కూడా హీరో లాగా ఉన్నాడు కదా. హీరో మీనింగ్ యాక్టర్. నేను అనిల్ నాకు హీరో కదా. నో హీరో కాదు. అనిల్ నాకు ఎప్పుడు కథ చెప్పినా నేను చెప్తూ ఉంటాను, అనిల్ నీలో ఒక యాక్టర్ ఉన్నాడు, ఏ క్యారెక్టర్ల కంటే ఆ క్యారెక్టర్లకి పరాకాష్ట అయ్యి నరేషన్ ఇస్తాడు. సో అప్పుడు అడిగా. సో ఇప్పుడు ప్రదీప్ చూసావు కదా సక్సెస్ఫుల్గా. సో నువ్వు ఇప్పుడు సక్సెస్ఫుల్గా హీరోలతో సినిమాలు తీస్తావు, అయిపోయాక నేనే ఇంట్రడ్యూస్ చేస్తా. వెల్కమ్ ఎస్జే సూర్య గారు. సార్ మీరే వెల్కమ్ చెప్పేస్తే నా యాంకరింగ్. ఎస్, ఎస్జే సూర్య గారు ఈజ్ హియర్. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. One of the amazing talents we have in Indian cinema. Terrific actor, S.J. Surya Garu. Heartiest welcome to you. S.J. Surya Garu. Sir, I am here to welcome you. Fans are here to welcome you. And this fellow is here to welcome you. Yes. Okay. So technology welcome kuda ayipoyindi ikkada. So ippudu Anil gariki, over to Anil garu, please sir. Andariki good evening. First of all, ఉండండి రా బాబు మీకు ప్లీజ్ నేను నా పని నేను బాగా చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు ప్లీజ్. సో రాజుగారు ఇచ్చిన ఆఫర్ బాగుంది. కావాలంటే రాజుగారి ప్రొడ్యూసర్గా, ప్రదీప్ హీరోగా నేను డైరెక్ట్ చేస్తా. సో ఆ ఆఫర్ని అలా వాడుకుంటాను నేను. సో ఇప్పట్లో ఆ ప్రయత్నాలు ఏం లేవు మనకి, హ్యాపీగా డైరెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. సో ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఏంటంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్ నయనతార గారు. అండ్ నయనతార గారు రీసెంట్గా ఆవిడతో వర్క్ చేయడం జరిగింది. అండ్ మనశంకర ప్రసాద్ గారు, శశిరేఖగా. సో ఎంత హంబుల్, ఎంత సిన్సియర్,
అనేది ఆవిడతో వర్క్ చేశాక నాకు తెలిసింది. అండ్ ఆ సినిమా జరిగిన నాళ్ళు ఆవిడ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే నేను చెన్నై వెళ్ళినప్పుడు అండ్ విఘ్నేష్ గారు అండ్ నయనతార గారు వాళ్ళు చూపించిన హాస్పిటాలిటీ, అసలు వాళ్ళు పెట్టిన ఫుడ్, వాళ్ళు చూపించిన ఎఫెక్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ బ్రో. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఏ పని మీద వచ్చినా మా ఇంటికి రండి, మంచి ఫుడ్ పెట్టి పంపిస్తూ ఉన్నారు. ఫుడ్ మామూలుగా లేదు. సో చెన్నై ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి వస్తాం బ్రో. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సో ఇలాంటి ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్లీ ఒక కనెక్షన్ ఉంది ఈ టీమ్ తోటి నాకు. సో అలాంటి వాళ్ళు నిర్మించిన ఫిలిం అండ్ విఘ్నేష్ డైరెక్ట్ చేసిన ఫిలిం ఏప్రిల్ 10th రాబోతుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. ఫస్ట్ విక్కీ గురించి చెప్పాలి, విఘ్నేష్ గురించి చెప్పాలి. సాధారణంగా ఒక ఫిలిం డబ్బింగ్ అంటే ఏ డైరెక్టర్ అయినా ఒక డబ్బింగ్ ఇక్కడ తెలుగు వాళ్ళకి అప్పచెప్పి, తనకు అసలు తెలుగు అసలు ఏం తెలియదు పాపం, ఒక అక్షరం కూడా తెలియదు. అండ్ సో కానీ అవుట్పుట్ ఎలా వెళ్తుంది, తెలుగులో కూడా ఆడియన్స్ ఇక్కడ తెలుగు సినిమాలు డబ్బింగ్ ఇచ్చిన తమిళ సినిమాలు కూడా తెలుగులో చాలా క్వాలిటీగా రావాలని చెప్పి, అవుట్పుట్ ఎలా ఉందని చెప్పి నాకు ఫోన్ చేసి, బ్రో మీరు ఒక 1 hour ఏమైనా రాగలరా అని చెప్పి నన్ను డబ్బింగ్ స్టూడియోకి తీసుకెళ్ళి, ప్రొనౌన్సియేషన్స్ బాగున్నాయా, డైలాగులన్నీ కరెక్ట్గా నేను రాసిన తమిళ తెలుగు డైలాగులు కరెక్ట్గా ట్రాన్స్లేట్ అయినాయి అని చెప్పి దగ్గరుండి ఒక 1.5 hour 2 hours నన్ను పక్కన కూర్చోబెట్టుకొని సినిమాలో ఉన్న హైలైట్స్ అన్ని చూపించారు. నేను డబ్బింగ్ పక్కన పెట్టేసి నేను హైలైట్స్ ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశాను నేను సినిమాని. అండ్ వితౌట్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ నేను ఒక 1.5 hour ఫుటేజ్ చూశాను. అండ్ నేను నవ్వుతూనే ఉన్నాను. చాలా చాలా న్యూ ఏజ్గా ఉంది ఫిలిం. అండ్ సినిమా ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇందాక ప్రదీప్ ఒక చిన్న యాక్ట్ చేసి చూపించాడు మీకు, ఒక మొబైల్తో ఒక యాప్తో మాట్లాడటం. అదే సినిమా 2040కి వచ్చేసరికి మనం మనుషుల మీద కంటే ఒక టెక్నాలజీ మీద ఎలా డిపెండ్ అవుతాం, కొన్ని యాప్స్ మనుషుల్ని వాళ్ళని ఎలా రూల్ చేస్తాయి అనేది ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. నాకు విన్నప్పుడు బాగా కొత్తగా అనిపించింది, చూసినప్పుడు ఇంకా కొత్తగా అనిపించింది. అండ్ చూస్తుంటే ఇది కూడా మన పక్క వచ్చింది. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇమాజిన్ 2040లో ఎలా ఉంటుందో పరిస్థితి. అసలు కెమెరామెన్స్ ఉంటారా, రిపోర్టర్స్ ఉంటారా, మన ఇదిగో నిశాంత్ గారు, మన తారక్ గారు, వీళ్ళందరి ప్లేస్లో వీళ్ళ వెబ్సైట్ వాళ్ళు ఎవరైనా రోబోస్ని పంపుతారా, ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. అండ్ సో అంత ముందుకి ఆలోచించి ఒక ఐడియాని విఘ్నేష్ మన ముందుకు తీసుకొచ్చాడు. అండ్ చాలా క్యారెక్టర్స్ సినిమాలో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పాలంటే ప్రదీప్, అన్డౌటెడ్లీ, అండ్ సూపర్ పెర్ఫార్మెన్స్. అండ్ వన్ మోర్ హైలైట్, ఎస్జే సూర్య గారు. మై గాడ్, మనకి ట్రైలర్లో చూసింది మీరు చాలా తక్కువే. అండ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి ఒక వెరైటీ మాడ్యులేషన్తో సినిమా అంతా. అండ్ ఒక విచిత్రమైన యాప్ తయారు చేసి మనల్ని అసలు మామూలుగా ఉండదు సినిమాలో. అండ్ థ్యాంక్ యూ ఎస్జే సూర్య సార్. సో మీ వర్క్, మీరు ఏ ఫిలింలో మీరు ఎలా వచ్చినా ఇక్కడ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఈవెన్ మీ టూ. అండ్ ఐ లవ్ యువర్ వర్క్ అండ్ ఐమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ హోప్ యూ విల్ గెట్ మోర్ అండ్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. సో అలాగే విఘ్నేష్ కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. ఈ సినిమా ఏప్రిల్ 10th రిలీజ్ అయితే తనకు తెలుగులో మరొక బ్లాక్ బాస్టర్ అవ్వాలి. అండ్ విఘ్నేష్ చేసే అన్ని ఫిలిమ్స్లో కూడా ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. అతను రెగ్యులర్గా ఏదైనా ఒకటి పెట్టాలని ఆలోచించాడు, ఏదో ఒక యూనిక్ పాయింట్ తీసుకొని కష్టపడి చేస్తుంటారు. సో అలాంటి జోనర్స్ టచ్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో, ఆల్ ద బెస్ట్. అండ్ కృతి శెట్టి ఎప్పుడో ఉప్పెన సినిమా నుంచి అన్ని లాంగ్వేజెస్ కవర్ చేసింది. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది, ఇంకా నేర్చుకో, తెలుగులో డబ్బింగ్ చెప్పు నెక్స్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి. అండ్ ఐ విష్ ఫర్ దట్. అండ్ ఈ సినిమాలో కూడా ధీమాగా చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసింది. ఆల్ ద బెస్ట్ కృతి. అండ్ హోప్, ఇందాక త్వరలో వర్క్ చేద్దామని చెప్పింది, ఆల్రెడీ బయట రాసేశారు. మన అఫీషియల్గా చెప్పాల్సిన పని లేదు, మన బ్రదర్స్ అందరు రాసేస్తారు. సో సీ యూ సూన్ ఆన్ సెట్స్. సో అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ అండ్ తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేసిన పద్మిని మూవీస్ వాళ్ళందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రదీప్ రంగనాథన్. తను నేను లవ్ టుడే ఈవెంట్లో కలిసాను ఫస్ట్ టైం. ఇందాక తను ఒక మాట అన్నాడు, నన్ను ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారని. సో ప్రదీప్ని ఎందుకు ఇష్టపడుతున్నారు, తమిళ్లో ఇష్టపడుతున్నారు, తెలుగులో ఇష్టపడుతున్నారు, వై, ఎందుకు? స్మాల్ రీజన్. ప్రదీప్ మనలా ఉంటాడు, మనలో ఒకళ్ళలా ఉంటాడు, సింపుల్. తన హీరోలా ఉండడు. ఎందుకంటే మనం ఏదైనా ఒక సినిమా చూసి వచ్చి, ఒక స్టార్ సినిమా చూసి వచ్చి బయటకు వచ్చినప్పుడు మనం ఒక స్టార్లా బయటకు వస్తాం. తన సినిమాలో ఒకసారి సడన్గా ఒక స్టార్లా కనబడతాడు. ఇంట్లో ఏదైనా తప్పు చేసి దొరికిపోతే తండ్రి ముందు బాధపడుతున్న ఒక కొడుకులా కనబడతాం, తను సినిమాలాగే కనబడతాడు. అల్లరి చేసే పోకిరిలా కనబడతాడు, మన పక్కింటి అబ్బాయిలా కనబడతాడు, నాటిగా ఉంటాడు. అండ్ సో మెనీ వేరియేషన్స్, అన్నీ రియల్గా కనబడతాడు. సో ప్రదీప్ ఈజ్ ఎ రియల్ యాక్టర్, అందుకే అందరూ ఇష్టపడతారు.
అండ్ తన స్టోరీ అండ్ ప్రదీప్ స్టోరీ సెలెక్షన్ కానీ తన క్యారెక్టర్ని స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు తను పెర్ఫామ్ చేసే విధానం కానీ ప్రతిదీ కూడా తను తీసుకునే కేర్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ నేను కాదు హిట్ మిషన్, హీఈస్ ద హిట్ మిషన్. యు ఆర్ ద రియల్ హిట్ మిషన్. అండ్ హోప్ ఇంకొక ఫిలిం నీ కెరియర్లో ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ లైక్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అన్ని లాంగ్వేజెస్లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మై విషెస్ టు హోల్ టీమ్ అండ్ లైక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎస్ అఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. జనరల్గా ఏ డైరెక్టర్నైనా నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతాం, కానీ మేము సంక్రాంతి కోసం ఎదురు చూడడం అనేది ఆటోమేటిక్ అయిపోయింది. సో ఈసారి ఇదే వేదిక పైన హీరోగా కూడా ఒక ప్రాజెక్ట్ ఓకే అవ్వడం అనేది మాకు చాలా సంతోషదాయకం. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ సుధా, మైక్ ఆయన చేతిలోనే ఉంది. సుధా సార్, సార్ ఏంటి అన్నయ్య, ఉండండి అన్నయ్య. ఏంటి సుధావిడి ఇంత ప్రేమిస్తున్నారు, ఎలా తట్టుకోగలుగుతున్నాను? లవ్ యూ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సారీ లేట్గా వచ్చింది, లేట్గా వచ్చాను. నేను షూటింగ్ ఎయిర్పోర్ట్లో, ఇక్కడ ఓల్డ్ ఎయిర్పోర్ట్లో షూటింగ్ ఫినిష్ చేసి వచ్చాను, అందువల్ల లేటు, తప్పుగా అనుకోకు. లవ్ యూ బ్రదర్. సూపర్. ఉండన్నయ్య వస్తున్నాను. ఓకే, ఏప్రిల్ 10th ఎల్ఐకే రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ గారు, ఇప్పుడు ఇక్కడ వచ్చి మన కోసం వచ్చి, డైరెక్టర్ విఘ్నేష్ గారు స్నేహం కోసం వచ్చి, ప్రొడ్యూసర్ నయనతార మేడం గారు వచ్చి ఇక్కడ నిలబడి ఈ మూవీని ముందు చూసి, ఆ ముందు సజెషన్స్ ఇచ్చి, అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి ఎలా ఉందని నాకు చెప్పి, చాలా సీన్స్లు రిపీట్ చేసి చెప్పి, సార్ నా మైండ్లో ఇంత ఉండిపోయింది ఒకసారి చూసినందుకే అని చెప్పి ఆ మూవీ గురించి గొప్పగా చెప్పారు. నేను చెప్పాను, ఇప్పుడు తెలుగు ఆడియన్స్లో పల్స్ పక్కాగా తెలిసిన ఒక్క డైరెక్టర్ మీరు ఒక్కరు చెప్తే 100 మంది కాదు, అన్ని తెలంగాణ ఆంధ్ర చెప్పినట్టే అని చెప్పాను. ఉండండి సుధా నేను మాట్లాడతాను సుధా. సో అది అక్కడే నేను చాలా హ్యాపీ అయిపోయాను. సో తెలుగులో ఎలా ఈ మూవీ ఆడపోతుందనేది అనిల్ గారు స్టేట్మెంట్తోనే నాకు తెలిసిపోయింది. థ్యాంక్ యూ అనిల్ గారు ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. అండ్ ఇప్పుడు తెలుగు ఏరియా డిస్ట్రిబ్యూటర్స్, అది ఆయనకి నా థ్యాంక్స్ అని చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో ఫ్యూచరిస్టిక్గా ప్లాన్ చేశారు. 2040 అని స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ చూసారా అందరూ? నచ్చిందా? అలాగే మూవీ ఉంటుందండి, జాలీగా ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 10th సమ్మర్ హాలిడేసు, అన్ని ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ చేశారన్నమాట కదా. ఎంజాయ్ చేయండి మూవీలే, మళ్ళీ చూసి ఎంజాయ్ చేయండి. వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రదీప్ గారికి ఇది 4th ఫిల్మ్. అవును, సో తమిళ్లో కంటిన్యూస్గా సక్సెస్ కొడుతున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా డూడ్ మూవీలో అందరికీ బాగా నచ్చారు. సో ఇప్పుడు తమిళ్ తెలుగు అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో పెద్ద రేంజ్కి రీచ్ అయిపోయారు. ఈ మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు సార్ ఓరు అప్కమింగ్ హీరో, ఇప్పుడు పెద్ద హీరో అయిపోయారు. కంగ్రాట్స్ సార్. అండ్ హీ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఒక నైస్ లవ్ స్టోరీ అండి ఇది, ఒక నైస్ లవ్ స్టోరీ. మీరు చూసుంటారు. నేను సార్ చెప్పారు కదా, అనిల్ గారు చెప్పారు కదా, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్తున్నాను కదా, అది
తమిళ్లో హాన్స్, తెలుగులో హాన్స్కి ఏం చెప్తారు? తెలుగులో హాన్స్కి ఏం చెప్తారు? కొమ్ములు. కొమ్ములు కదా, ఇక్కడ తమిళ్లో కొంబు అంటారు. సో కంపెనీ ఇస్ కొంపెనీ అన్నాను, అది మాడ్యులేషన్ అలాగే. సో ఆ పొగరు చూపించడానికి కోసం లవ్ ఇన్సూరెన్స్ కొంపెనీ అని ప్రొనౌన్సియేషన్, అది కిడ్స్ అని అందరికీ చాలా నచ్చింది. సో ఈ మూవీలో ముఖ్యంగా చెప్పాలంటే ఆ తర్వాత ప్రదీప్ గారు పక్కన ఫెంటాస్టిక్ హీరోయిన్ కీర్తి శెట్టి, షీ హస్ డన్ ఆసమ్ పర్ఫార్మెన్స్. నేను సీన్స్ చూసిన వెంటనే చెప్పాను, కీర్తి చాలా అందంగా ఉన్నారు, మంచిగా పర్ఫామ్ చేశారు. ఒక యంగ్ గర్ల్ ఎలా యాప్ మీద టుడేస్ గర్ల్, అది టుడే గర్ల్ ఎలా పర్ఫామ్ చేయాలో అదన్నీ ఫెంటాస్టిక్గా చేశారు. నాట్ ఓన్లీ టుడే గర్ల్, షీ ఈస్ అ గర్ల్ ఇన్ ద 2040లో ఉన్న గర్ల్. అలా ఎలా పర్ఫామ్ చేయాలో అది చాలా బాగా చేశారు. ఇంకా ముఖ్యమైన విషయం అనిరుద్ధ్ గారు సాంగ్స్, చాలా బ్రహ్మాండమైన సాంగ్స్. దానికి రవివర్మన్ గారు విజువల్స్ అద్రేసారండి. సాంగ్స్ విజువల్స్, సీన్స్, ఫ్యూచరిస్ట్గా అన్నీ, ఎవ్రీ ఫ్రేము చాలా కేర్ తీసుకొని ముండితనతో పర్ఫెక్ట్గా విఘ్నేష్ శివన్ గారు ఇది రావాలి అని చేసి బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చారండి. ఈ మూవీ ప్రదీప్ గారు కానీ, నేను కానీ, కీర్తి శెట్టి కానీ, సీమాన్ గారు కానీ, రవివర్మన్ గారు ఫోటో గారు కానీ, అనిరుద్ధ్ గారు మ్యూజిక్ కానీ, దీనికి ముందు అందరినీ ఒక లైన్లో పెట్టి చాలా ప్రేమతో, చాలా తన ప్రాణం ఇచ్చి, తన లవ్ అండ్ కేర్ మొత్తం ఇచ్చి, చాలా పేషెన్స్తో డైరెక్టర్ గారు పనిచేశారండి. డెఫినెట్లీ యూ హ్యావ్ టు గివ్ ఎ గ్రేట్ అప్లాస్ టు దాట్. నేను చెప్తున్నప్పుడే నాకు యూ కెన్ సీ ద గూస్ బంప్స్. దాట్ మచ్ సిన్సియారిటీతో చూడడానికి అంత నేను సిన్సియర్గా చేస్తాను అని చెప్పరు కానీ ఎంత ప్రేమతో చేశారు, ఎంత సిన్సియారిటీ, అన్నీ తట్టుకొని, అన్ని హడల్స్ని తట్టుకొని, బడ్జెట్ని ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ పెట్టి, చాలా ఎక్కువ డబ్బులు పెట్టి, దానికి రెస్పాన్సిబిలిటీ తన చేతిలో తీసుకొని ఎంత పోరాడి చేశారంటే అది హ్యాట్స్ ఆఫ్ విఘ్నేష్ శివన్ గారు. రియలీ for your dedication, for your sincerity, for your love for the craft. Definitely what place you are looking for, people will give. మన తెలుగు మా ప్రేక్షకులు అందరూ ఇస్తాం కదా. ప్రేమతో చాలా ఫెంటాస్టిక్ హిట్ కొట్టండి దానికోసం. ఓకే చెప్పాలి. సూపర్ అండి. రొంబ ఏంటి సుధా, ఏం కావాలి మీకు? ఓకే, ఎల్ఐకే మూవీలో ఒక డైలాగ్ చెప్తాను. ఓకే ఎల్ఐకే మూవీలో నుంచి ఒక డైలాగ్ చెప్తాను. మూవీ చూస్తున్నప్పుడు దానికి మీనింగ్ తెలిసిపోతుంది, ఇప్పుడు తెలీదు, బట్ మీనింగ్ తెలియక కూడా మీకు ఎంజాయ్ చేస్తారు అది. ఓకేనా? తంబి వైభవ్ వాసుదేవా, నీ సానా రీనా గానా పానా నా దానా నీనా నీ ఎవరిని నేను కనుక్కొని చెప్తాను రా. ఎందుకంటే నా యాప్ దేవుడు లాంటిది. ఓకే, హ్యాపీ. ఇది వన్ మోర్ టైం. ఓకే, తంబి వైభవ్ వాసుదేవా, నీ సానా రీనా గానా పానా దానా నీనా నీ ఎవరు నేను కనుక్కొని చెప్తాను రా. నీ అమ్మాయి నీకు ఏ అమ్మాయి సరి అని చెప్పడానికి నేను యాప్ చెప్తుంది, ఎందుకంటే నా యాప్ దేవుడు లాంటిది. ఓకే,
ఓకే చూడండి, చాలా హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. వెరీ ట్రెండీ యంగ్ మూవీ విత్ యంగ్ సాంగ్, ట్రెండీ సాంగ్స్, అనిరుద్ గారితో ట్రెండీ సాంగ్స్, ఫుల్ ఎనర్జీతో సమ్మర్ హాలిడేస్ని చాలా బాగా ఎంజాయ్ చేయండి ఎల్ఐకేతో. ఓకేనా? లవ్ యూ ఆల్, లవ్ యూ. ఏంటి సుధా, ఏం కావాలి? వచ్చాడు కాల్చాడు రిపీటే కదా? వచ్చాడు కాల్చాడు రిపీట్ సార్. మానవుడితో వచ్చాను కాల్చాను గెలిచాను రిపీటు. సరిపోదా శనివారంలో వచ్చాను కాల్చాను సరిపోదా రిపీటు. ఇప్పుడు ఎల్ఐకేలో వచ్చాను కాల్చాను హిట్ కొడతాను రిపీటు. ఓకేనా? కొడతా మళ్ళీ నేను వస్తాను హిట్లు మీరివ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్జే సూర్య సార్. ఆయన వస్తారు, అదరగొట్టేస్తారు రిపీటు. అనిల్ గారు నాకు ప్రాంప్టింగ్ ఇచ్చారు, అది ఆ డైలాగ్ నేను ఏం చేశాను, ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, నేను ఆ డైలాగ్ చెప్తాను. April 10th స్క్రీన్కి వెళ్తున్నారు, మూవీ చూస్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు, రిపీట్. సూపర్. ఓకేనండి. ఓకేనా? One last group photo for the media. అండ్ ఫైనల్గా మనం బాయ్ చెప్పే ముందు ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ కృతి శెట్టి మన పట్టుమా హుక్ స్టెప్తో మనం కంక్లూడ్ చేయబోతున్నాం. ఇప్పుడు పట్టుమా ధీమానా ఎనీథింగ్ మీరు ఏదంటే అదే ధీమా. అనిల్ రావుపూడి గారు అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. నందుకు